హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. నేనైతే ఈరోజు బెల్లం పల్లి పట్టితో మేము ముందుకు వచ్చా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఎలా చేయాలో మీకు చూపించేస్తా, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక కప్ బెల్లం, ఒక కప్ పల్లీలు తీసుకున్నా నేనైతే. ఈ పల్లీలు బాగా వేయించుకుందామండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మరీ మాడనీయకుండా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలి. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో నేను పల్లీలు ఒక కప్ చెప్పాను కదా, ఆ కప్ దీంట్లో వేసుకొని బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం దూరగా వేయించుకోవాలి. దీనిపైన ఉన్న పొట్టు మనం ఒకటి టెస్ట్ చేసుకోవాలి. మనం అది పొట్టు ఊడిపోయిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇదిగోండి, ఇలా పొట్టు అనేది ఇలా వచ్చేసేయాలన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బెల్లమైనా పల్లీలైనా హెల్త్కి మంచిదే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి, నేను ప్లేట్లోకి తీసుకున్నా. ఈ నార్మల్గా చల్లగైన తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసేసుకొని ఇలా ఈ స్టిక్తో ఇలా అనుకోవాలండి. పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా అనుకుంటే. చూడండి, వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, నేను కడాయి పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటా. వాటర్ యాడ్ చేయొద్దు దీంట్లో, ఓన్లీ మనం నెయ్యితోటే బెల్లం అంతా పాకంకి రెడీ చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, పాకం మనకు పల్చగా కావద్దు, మరీ తిక్కగా కావద్దు, తీగ పాకం వచ్చేలాగా మనం బెల్లం పాకం అంతా రెడీ అయిన తర్వాత మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను బెల్లం వేసేసుకున్నా. ఈ పాకంకి రెడీ చేసుకుందాం మనం ఇప్పుడు. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇదైతే పల్లీ పట్టి. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా నేను. ఇదిగోండి, ఇలా నురుగు నురుగు వచ్చిందంటే మనకు పాకంకి రెడీ అయినట్టు అనమాట. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా టేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఉండల్లాగానే వచ్చింది. అలా వస్తే మనకు పాకం రెడీ అయినట్టు. మనం ఇలా చేతిలో పట్టుకుంటే ఇట్లా రౌండ్గా ఉండలాగా రావాలన్నమాట. అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు పల్లి పట్టికి. ఇప్పుడు దీంట్లోనే మనం పల్లీలు ఏవైతే వేయించుకొని తీసి పెట్టుకున్నాం కదా పొట్టు, అవి దీంట్లో వేసుకొని వేయించుకోవాలన్నమాట బాగా. ఆ బెల్లం అనేది ఈ పల్లీలకు మొత్తం పట్టేలాగా మనం దీన్ని వేయించుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు అన్ని పల్లీలు వేసేసిన దీంట్లో ఇట్లా కలుపుకొని జస్ట్ ఒక 5 minutesలో ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి దీనికి పేస్ట్ అంతా. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు మొత్తం అయిపోయింది. పొయ్యి బంద్ చేసుకుందాం. దాని తర్వాత మనం బటర్ పేపర్ తీసుకుందాం. డైరెక్ట్ ప్లేట్లో వేయడం వల్ల ఏంటంటే ఒక్కోసారి దానికి ప్లేట్కి అంటుకోవే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బటర్ పేపర్ తీసుకొని దాని మీద మనం కొంచెం ఏమంటారు నెయ్యి వేసుకొని మొత్తం ఇట్లా అనుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి పేపర్కి అంతా. నెక్స్ట్ ఈ మిశ్రమం ఏదైతే ఉందో పల్లి పట్టి కోసం రెడీ చేసుకున్నంత ఆ పేపర్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగా. మనం చపాతీ స్టిక్ ఉంటుంది కదా, దాంతో చేసుకోవాలి. కాకపోతే ఒక చిన్న టిప్ ఏంటంటే, దీన్ని డైరెక్ట్ ఇలాగే పెడితే ఏమంటారు ఇదంతా బెల్లం అంటుకోవద్దు అనమాట. కాబట్టి మనం దాన్ని కొద్దిగా ఆయిల్ పూసుకొని ఇలా చేసుకోవాలి. దీని మీద నార్మల్గా ఏమంటారు కవర్ కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నేను కవర్ యూజ్ చేయలేదు, ఆ స్టిక్ తోటి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా. ఇదిగోండి, ఇలా బెల్లం పాకం పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇదంతా కట్ చేసుకోవాలండి. ఇట్లా ముక్కలుగా మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ కట్ చేయలేమనుకోండి, ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనకు ముక్కలు కరెక్ట్గా రావన్నమాట. అందుకోసం పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం తడి ఆరిన తర్వాత ఇదో ఇలా వస్తుంది. మొత్తం తడి మొత్తం ఆరిపోవాలండి. ఇది చల్లగా కావాలి. ఇదిగోండి, సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి. టేస్ట్ కూడా అద్దిరిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా అన్నీ ఇలా అనుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది చేసుకోవడం.
ఇలా మొత్తం ఇవన్నీ మనం పచ్చిగా ఉన్నప్పుడే కదా మనం షేప్స్ లాగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఆరిపోయినాయి కాబట్టి ఇట్లా వచ్చేసాయి అన్నమాట. చూడండి ఇలా ఓవర్. చూడండి ఫ్రెండ్స్, పల్లిపట్టి అయిపోయింది. ఎంతో ఈజీగా అయిపోతుంది ఇది. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. మళ్ళీ కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.